ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఇప్పటి వరకు పరమేశ్ వర్మను మాత్రమే ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయంటూ మీడియా, భాజపా వర్గాలు, అలాగే ఇతర పార్టీలు, రాజకీయ విశ్లేషకులు అందరూ కూడా అంచనా వేశారు. అరవింద్ కేజ్రీవాల్ లాంటి మాస్ లీడర్ని ఓడించడం, 10 సంవత్సరాలు సీఎంగా పనిచేసినటువంటి వ్యక్తిని ఓడించడంతో పాటు 2 పర్యాయాలు ఆయన ఎంపీగా పనిచేశాడు. ఒక మంచి మాస్ లీడర్, పైగా రాజకీయ బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తి. వాళ్ళ నాన్నగారు కూడా మాజీ సీఎం ఢిల్లీకి. ఈ వ్యక్తిని ఖచ్చితంగా పరమేశ్ వర్మని ముఖ్యమంత్రిని చేస్తారు అనే ఇదైతే ఉండింది. కాకపోతే ఇప్పుడు బీజేపీ నాయకత్వం అమిత్ షా అలాగే మోదీ ఇద్దరూ కూడా షాక్ ఇచ్చారు. ఢిల్లీకి కొత్తగా సీఎంని చేసేది మహిళా సీఎం రేఖా గుప్తాను అయితే ముఖ్యమంత్రిగా నియమించారు. ఇప్పుడు రేఖా గుప్తా గారు ఢిల్లీకి 4వ మహిళా ముఖ్యమంత్రి. కాంగ్రెస్ తరపు నుంచి షీలా దీక్షిత్ గారు, అలాగే బీజేపీ నుంచి సుష్మా స్వరాజ్ గారు, ఆ తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి అతీష్ గారు, ఇప్పుడు ఈమె 4వ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా గారు అయితే నియమితులయ్యారు. నరేంద్ర మోదీ గారు అలాగే అందరూ కూడా ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. దీంతో ఈ యొక్క దీనికైతే తెరదించినట్లయింది. అందరూ కూడా ఒక విధంగా షాకుకు గురయ్యారు. అంటే షాకుకు గురయ్యారంటే పరమేశ్ వర్మ గారి తర్వాత ఈమె పేరే వినిపించింది. కాకపోతే పరమేశ్ వర్మను మాత్రమే నియమించే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. బట్ ఏదైనా సరే మోదీ గారి ఆలోచన విధానం వెనక చాలా పెద్ద ప్లానే ఉంటుంది. దేన్ని కూడా ఆయన అంత ఈజీగా తీసుకోరు. దీని వెనకాల రేపు భవిష్యత్తులో తెలుస్తుంది దీని యొక్క ఫలితం.